హలో ఫ్రెండ్స్, ఇది బ్లిక్స్ కార్స్ 2 అనమాట. ఇది 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకి ఇది యూజ్ అయిద్దని చెప్తున్నారు. దీని మీద రాసుంది. ఎలా అంటే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇదేం లేదు, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఇస్తారు. మనం ఇలా కార్ అనేది బిల్డ్ చేయాలి. మన పిల్లలకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇలాంటివి అనేది చేస్తే చూపిస్తాను చూడండి. ఒక బుక్లెట్ కూడా ఒకటి ఉంది. అలాగే ఇది ప్యాకింగ్ ఉందన్నమాట. ఇది మొత్తం 76 పీసెస్ అనేవి ఉంటాయి. అలాగే 2 సస్పెన్షన్స్, 4 వీల్స్, ఒక స్టీరింగు, అలాగే ఏమేమి ఉన్నాయో అన్నీ దీని వెనకాల బుక్లెట్ వెనకాల ఉన్నాయన్నమాట. ఎల్లో కలర్ పిన్స్ ఇలాంటివి P3 అంటారట. P3 4 పీసెస్, P5 5 పీసెస్, P11 2 పీసెస్, TW1 8 పీసెస్ అలా ఉన్నాయన్నమాట. మొత్తం దీని మీద 76 పీసెస్ అని ఉన్నాయి. 10 మోడల్స్కి మనం కార్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఒక రిమూవర్ టూల్ అంటే ఒక రెంచి లాంటిది అనమాట. ఇది అది కూడా ఉంది. ఈ అమెజాన్లో దొరికింది. ఇది అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా దొరుకుతుంది. హౌ టు డిస్మాండిల్, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఇది చేయాలనేది ఈ బుక్లెట్లో ఉంది అనమాట. మొత్తం 10 మోడల్స్ అనేది ఈ బుక్లెట్లో అనేది ఇచ్చారు. ఇక ఈ మోడల్స్ అనేవి కాకుండా ఇంకా మన నాలెడ్జ్ ప్రకారం, మన ఐడియాల ప్రకారం మనం ఎన్నైనా మనం అనేవి కార్లు అనేది బిల్డ్ చేయవచ్చు అనమాట. లాస్ట్లో చూస్తే ఇటుకు ఒక మోటార్ కూడా కనెక్ట్ చేసి మనం బిల్డ్ చేయొచ్చు. అలాంటిది కూడా నేను తెప్పించి ఎలా కనెక్ట్ చేయాలని మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మటుకి ఈ అన్బాక్సింగ్ చేసి అలాగే 1-2 కార్లు అనేది మనం మోడల్స్ చూద్దాం ఎలా కనెక్ట్ చేయాలనేది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా మొబైల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అలాంటివి అవాయిడ్ చేయడానికి ఇలాంటి బొమ్మలు అనేవి తెప్పించి వాళ్ళకి నాలెడ్జ్ పెరగడానికి ఇలాంటివి ఇచ్చి ఇలాంటి కార్స్ అనేవి తయారు చేపిస్తే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ మెదడు అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఎక్కువగా. అంటే తనంతటిగా ఒక కార్ అనేది తయారు చేస్తే ఫ్యూచర్లో తనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఆడుకోవడానికి అలాగే నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతుంది. మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు అనుమానం చూసారా మోడల్స్ ఎన్ని ఉన్నాయో, ఎలా చేయాలి ఏంటనేది. ఇది నేను బయట కొన్నాను అనమాట. దీని మీద MRP 600 ఉంది, 599 రూపాయలు. ఇది అలాగే ఆన్లైన్లో చూసుకుంటే ఇంకా 600 కన్నా ఇంకా తక్కువగానే ఉంది. ఇది నేను దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని నుంచి మీరు కొనాలనుకుంటే కొని. ఓకేనా? ఇక్కడ ఇంకో చిన్న బుక్లెట్ అనేది ఒకటి ఇచ్చారు. హౌ టు ది బ్లిక్స్ కమ్యూనిటీ. ఇక్కడ QR కోడ్ స్కాన్ కూడా ఉంది. వీళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఓకేనా? అది మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కనెక్ట్ చేయాలో. చూసారా, ఈ రోబోటిక్ లాగా చాలామంది బిల్డ్ చేసుకుంటున్నారు. ఇది మోటార్స్ కూడా ఇన్స్టాల్ చేసి మనం ఈ కార్ అనేది నడిపించుకోవచ్చు. అంత బాగుంటుంది అనమాట. మన పిల్లలకి వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరిగింది. అదే నేను మీకు చెప్పాలనుకునేది. ఎలా బిల్డ్ చేయాలనేది నేను ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా? మొత్తం 76 పీసులు అంట. ఓకేనా? స్టీరింగ్, అలాగే 4 వీల్స్ ఉంటాకి ఇది చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఈ 2 సస్పెన్షన్స్, ఓకేనా? మొత్తం కింద పోసేసాను. మనం దీంట్లో వేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మన పిల్లలకి ఇస్తే వాళ్ళు బిల్ చేస్తారు. 1-2 మనం బుక్లెట్లో మోడల్స్ చూసి మనం ఎలా చేయాలనేది కూడా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు దాన్ని బట్టి మనం దీంట్లో ఫస్ట్ మోడల్ అనేది బిల్ చేద్దాం ఈ వీడియో. ఓకేనా? స్టెప్ 1 అంటే P3 4 పీసెస్ అనేది తీసుకోవాలంట. అలాగే P5 4 పీసెస్ తీసుకోవాలంట. P5 కూడా. C2P 8 పీసెస్ అనేది తీసుకోవాలి. C2P CT3 4 పీసెస్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇది కనెక్ట్ చేసి చూద్దాం. ఓకేనా? ముందుగా నాకు ఏదనిపిస్తుంది, ఇది తీసుకోవాలనిపిస్తుంది. ఇది P5 4 పీసెస్లో 2 పీసెస్ తీసుకొని CT3 4 పీసెస్ ఉన్నాయి కదా, వాటిలో ఒకటి తీసుకొని దీన్ని కనెక్ట్ చేస్తాను అనమాట. ఇలా. ఓకేనా? అలాగే CT2 8 పిన్స్ ఉన్నాయి కదా, 8 పిన్స్లో 2 పిన్స్ అనేది కింద హోల్లో పెడుతున్నా.
అదే C2 పిన్స్ ఆపోజిట్లో మిడిల్ హోల్లో పెడుతున్నా. సరే, ఇప్పుడు C3 పిన్ ఉంది కదా, ఆ పిన్కి P3 పిన్ ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నా. నేను చేసేది ఈ మోడల్ అనమాట, చూస్తున్నారా? అలాగే P3 పిన్కి C2 పిన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నా. అలాగే P5 పిన్కి C2 పిన్కి అటాచ్ చేస్తున్నాను. C2 పిన్ మళ్ళీ P5కి ఇన్స్టాల్ చేస్తున్నాను. బయట పక్క పెట్టాలి. చూసారా, మోడల్ 1లో స్టెప్ 1 అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, మనం ఇంకోటి ఉంది, దాన్ని కూడా యాడ్ చేద్దాం. మళ్ళీ P3 పిన్కి పైన 2 పిన్స్ యాడ్ చేసి, అలాగే C3 పిన్ థర్డ్ ఫోర్త్ పిన్ అనేది పైకి హ్యాండిల్గా పెట్టాను. ఇదేం ఫ్రంట్ ఏమో వీల్స్గా స్టెప్ 1లో పూర్తిగా కంప్లీట్ అయింది, చూస్తున్నారు కదా. ఓకేనా, ఇప్పుడు స్టెప్ 2కి వెళ్దాం. స్టెప్ 2లో మనం CT2 పిన్ 4 పీసెస్ తీసుకోవాలి, TW1 పిన్ 4 పీసెస్, P11 పిన్స్ ఏమో 2 తీసుకోవాలి, SH100 2 పిన్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా, CT2 పిన్స్ ఏమో 4 తీసుకోవాలి. నాకు ఫస్ట్ 4 తీసుకున్నాను, తర్వాత TW1 4 పీసెస్ అనేది తీసుకోవాలి. ఇది ఆర్డర్ చేసి మీ పిల్లలకి అనేది ఇస్తే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి కంపల్సరీ చేయాలని నేను చెప్పట్లేదు. PW1 పిన్స్ ఏమో ఒక 2 తీసుకున్నాను. ఈ వీల్స్కి ఇచ్చుకుంటాకి రాడ్ అనమాట. SH100 2 పీసెస్ని ఇలా TW1 పిన్స్ 4 పీసెస్ తగిలించాము. అలాగే C2 పిన్ 4 పిన్స్ ఉన్నాయి కాబట్టి ఇటు పక్క 2 అటు పక్క 2 అనేది యాడ్ చేస్తున్నాం. చూసి బిల్డ్ చేస్తే చాలా ఈజీగానే ఉంది. ఓకేనా, చక్రాలు తిరగాలి కాబట్టి చాలా లూజ్గా ఉన్నాయి, ఫ్రీగా. ఓకేనా, స్టెప్ 2 అనేది నాకు చాలా ఈజీగా అయిపోయినాయి స్టెప్ 1 కన్నా. ఇప్పుడు స్టెప్ 3కి వెళ్దాం. స్టెప్ 3లో
4 వీల్స్ తీసుకోవాలి. మంగు రాడ్స్ ఏమో 1 పీస్ అనేవి వేయనమాట. కంప్లీట్ మోడల్ 1 అనేది కంప్లీట్ అయింది. చూసారా? నాకైతే బాగా నచ్చింది. ఇది మా పిల్లలతో కూడా చేపిస్తా. ఇప్పుడు మనం మోడల్ 2 అనేది కూడా బిల్డ్ చేసి చూపిస్తాను ఎలాగనేది. సేమ్ ఇప్పుడు ఎలా చేశారో స్టెప్ 2 1 చూసి, అలాగే మోడల్ 1 చూసి ఎలా చేశారో మోడల్ 2 కూడా అలాగే చూసి చేసుకోవచ్చు. మిగతా మోడల్స్ అనేవి నేను ప్రతిదీ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోతో నేను ఇంతటితో ఆపేస్తున్నాను. మిగిలిన మోడల్స్ నేను అయితే షార్ట్స్లో కానీ లేదంటే మళ్ళీ లాంగ్ వీడియోస్లో కానీ చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నుంచి నేను కోరుకునేది అదొకటే, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.